తెస్సలోనికలు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదు అని చెప్పుకొనుచూ ఉండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును, గనుక వారు ఎంత మాత్రమును తప్పించుకొనలేరు. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి, ఏముందలండి, దేవుని రాకడ ఇప్పుడెక్కడ? మా తాతల ముత్తాతల నుంచి వింటూనే ఉన్నాం, ఇదిగో నేను వస్తున్నానంటాడు దేవుడు. ఎక్కడ వస్తున్నాడు? జాగ్రత్త, దేవుని దీర్ఘశాంతాన్ని తక్కువ అంచనా వేయొద్దు ప్రియులారా. 1944 సంవత్సరంలో అక్టోబర్ నెలలో అమెరికా సైనికులు జర్మన్ సైనికుల వశంలో ఉన్నటువంటి ఒక ఫ్రెంచ్ నగరాన్ని మరి విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గమనించాలి ప్రియులారా, విడుదల చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ జర్మన్ సైనికులు ఏం చేశారంటే ఆ నగరాన్ని అక్కడక్కడ విడుదల చేసి ఆ నగరాన్ని ఆక్రమించుకొని మరి తమకు విరోధంగా వస్తున్నటువంటి ఆ మిత్ర సైన్యాన్ని హతమారుస్తూ వస్తూ ఉన్నారు. ఒక ఫ్రెంచ్ సైనికుడు ఏం చేశాడంటే ఆ నగరం యొక్క మ్యాప్ను తయారు చేసి ఆ ముఖ్యమైనటువంటి వీధులని, కట్టడాలను గుర్తించాడు. మరి ఎక్కడెక్కడ జర్మన్ సైనికులు మాటు వేశారో అది కూడా ఆ మ్యాప్లో గుర్తించాడు. అమెరికన్ సైన్యాధిపతి ఆ మ్యాప్ను చూసి ఎంతో సంతోషించాడు. ప్రతిరోజు కూడా యుద్ధంలో ఎంతోమంది అమెరికా సైనికులు మరణిస్తున్నారు. ఆ మ్యాప్ ద్వారా శత్రువులను తేలిగ్గా ఎదుర్కొనవచ్చు అన్నమాట. జాగ్రత్తగా వినాలి. ఈ సైన్యాధికారి ఏం చేశాడంటే తన సైనికులందరిని పిలిచి వారికి ఈ మ్యాప్ చూపించాడు. వారంతా కూడా ఆ యొక్క మ్యాప్ని చాలా శ్రద్ధగా అధ్యయనం చూస్తూ వచ్చారు. ఎక్కడ శత్రు సైన్యం ఉన్నదో వారు తెలుసుకోగలిగారు. వాళ్ళంతా కూడా యుద్ధానికి బయలుదేరే ముందు ఏం చేశారంటే ఆ మ్యాప్ను సరిగా అర్థం చేసుకున్నారా లేదా అని పరిశీలించడానికి ఈ సైన్యాధికారి ఏం చేయాలంటే వారికి ఒక చిన్న పరీక్ష పెట్టాడు. సైనికులందరూ కూడా 15 నిమిషాలు మాత్రమే ఆ మ్యాప్ను చూసినా వారు శత్రు స్థావరాలను సరిగ్గా గుర్తించగలిగారు. 15 నిమిషాలు చూసినా కానీ ఆ శత్రు స్థావరాలు, శత్రువు ఎక్కడెక్కడ నివాసం చేస్తాడు, ఎక్కడెక్కడ దాక్కుంటాడు, అవన్నీ కూడా ఈజీగా గుర్తించారు. 15 నిమిషాలు చూసినా కానీ 15 నిమిషాలు మాత్రమే చూశారు, అయినా సరే గుర్తించేశారు ఈజీగా. వాళ్ళు ఎక్కడుంటారో ఏంటి ఇదంతా కూడా వాళ్ళ మైండ్లోకి ఎక్కిపోయింది. చాలా ఈజీగా, చాలా కాన్షియస్గా ఉన్నారు, శ్రద్ధగా ఉన్నారని చెప్పటాక మాట ఇదంతా కూడా. ఇప్పుడు గమనించాలి, ఇటీవల కొందరు యాత్రికులు ఆ యుద్ధం జరిగినటువంటి నగరాన్ని దర్శించడానికి వచ్చారు, చూడటానికి వచ్చారనమాట. టూరిస్ట్ గైడ్ అన్నట్టు ఉంటుంది మీకు. టూరిస్ట్ గైడ్ అంటే ఒక పుస్తకం ఉంటుంది, అందులో మరి ఎక్కడ ఏముంటుంది అన్నది కూడా రాసి ఉంటుంది అన్నమాట. ఏ మూలన ఎక్కడ ఉంటుంది, ఎలా వెళ్ళాలి, ఎలా తిరిగి రావాలన్నది. ఈ టూరిస్ట్ గైడు 1944లో జరిగినటువంటి ఆ సన్నివేశాన్ని వారికి వివరించి ఆ మ్యాప్నిచ్చి మీరు ఆ శత్రు స్థావరాలను కనుగొనగలిగినటువంటి ఎడల మీ టూరు ఛార్జీలతో 10% తగ్గిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఆ రోజు సైనికులుగా మ్యాప్ ఇస్తే 15 నిమిషాలు గుర్తించేశారు కదా. అలాగే సందర్శకులు ఎవరైతే ఉంటారో, మరి చూస్తాక ఎవరైతే వచ్చారో, మీరు కూడా ఆ యొక్క శత్రు స్థావరాలను గుర్తించి కనుగొనగలిగినట్లయితే మీరు ఈ యొక్క టూర్కి పెట్టుకున్నటువంటి డబ్బులు ఖర్చు ఏదైతే ఉందో దాంట్లో 10% డిస్కౌంట్ ఇస్తామని చెప్పి ఆఫర్ ఇచ్చారంటండి. ఈ టూరిస్టులు అంతా కలిసి ఏం చేశారు, 3 గంటలు కూర్చుని ఆ మ్యాప్ అంతా పట్టుకుని అధ్యయనం చేశారంట. ఒక్కరు కూడా శత్రు స్థావరాలను కనుగొనలేకపోయారంట. 1944లో సైనికులు 15 నిమిషాలు జస్ట్ దాన్ని అధ్యయనం చేశారు. 15 నిమిషాల్లో దాన్ని అంతా అధ్యయనం చేసి వారంతా కూడా శత్రు స్థావరాలను గుర్తించగలిగారు. కానీ ఈ రోజున ఈ యొక్క టూరిస్టులు ఎవరైతే ఉన్నారో 3 గంటలు కూర్చున్నా కానీ ఒక్క శత్రు స్థావరం అంటే శత్రువు నివసించేటువంటి ప్రదేశాన్ని గుర్తించలేకపోయారంట.
గమనించాలి, ఇక్కడ పెద్ద ప్రశ్న మనకి. ఈ టూరిస్టులు ఎందుకు గుర్తించలేకపోయారు? మరి ఈ యొక్క సైనికులు ఎందుకని గుర్తించగలిగారు అనేటువంటి ప్రశ్న అందరికి వస్తుంది. ఏంటి అంటే ఇక్కడ ఒక రీజన్ మనకి కనుగొనగలుగుతూ ఉన్నాం. ఏంటని చూసినట్లయితే టూరిస్టులు ఎందుకని గుర్తించలేకపోయారంటే, టూరిస్టులు జస్ట్ చూడటానికి వచ్చారు, అదొక వినోదయాత్ర వాళ్ళకి అది. కానీ సైనికులు అలా కాదు, వాళ్ళకి ప్రాణభయం. ఆ శత్రు స్థావరాన్ని గుర్తించకపోతే శత్రు వీళ్ళని నాశనం చేస్తాడు, చంపుతాడు, కాబట్టి వీళ్ళకి భయం ఉంది. వింటున్నారా? టూరిస్టులు ఎందుకని గుర్తించలేకపోయారంటే వారికి ప్రాణభయం లేదు. శత్రు స్థావరాలను గుర్తించలేకపోతే వచ్చి నష్టం పెద్దగా ఏమీ లేదు. ఆ శత్రు స్థావరాలను గుర్తించకపోతే 10% రాదంతే. గుర్తిస్తే వస్తుంది, లేకపోతే పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు వాళ్ళు. కాబట్టి అంత శ్రద్ధగా వాళ్ళు వెతకలేదు, అందువల్ల వాళ్ళు విఫలమైపోయారు. కానీ సైనికులు మాత్రం అలా కాదు. ఏ మాత్రం తేడా చేసినా, ఏ మాత్రం పొరపాటు పడ్డారా శత్రు స్థావరాలను గుర్తించడంలో వీరి ప్రాణాలు పోతాయి. కాబట్టి అది చాలా విలువైనటువంటి విషయం. కాబట్టి చాలా శ్రద్ధగా 15 నిమిషాలే పట్టుకోగలిగారు. ఇవి కానీ టూరిస్టులు 3 గంటలు చూసినా కూడా పట్టుకోలేదు. ఎందుకంటే వాళ్ళకి దానివల్ల ఉపయోగం చాలా తక్కువ ఉంది. అది ఏమీ ప్రాణానికి సంబంధించినటువంటి ప్రాణభయం అటువంటిది ఏమీ లేదు వాళ్ళకి. అర్థమైంది మీకు అందరికీ కూడా ఈ విషయాన్ని నేను ఎందుకు చెప్తూ ఉన్నాను? దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నేడు అనగా ఈరోజు క్రైస్తవుల్లో చాలామంది ఈ టూరిస్టుల వలె ఉన్నారు. ఈ రోజున టూరిస్టులాగా వచ్చి ఉంటారు. దేవుని సన్నిధి కావచ్చు, దేవుని నమ్ముకోవటం కావచ్చు, దేవుని దగ్గర కావచ్చు, నిర్భీతిగా జీవిస్తూ ఉన్నారు. దేవుడంటే భయం లేదు, పాపం అంటే భయం లేదు, బూతులంటే భయం లేదు, మోసం అంటే భయం లేదు, లంచం అంటే భయం లేదు. ప్రభు రాకడ ఏ సమయంలోనైనా సరే అది రావచ్చు అనేటువంటి నమ్మకం వారి హృదయాల్లో లేదు. యథాలాపంగా జీవిస్తూ ఉన్నారు. కానీ వారు అనుకొనని గడియలో యేసుక్రీస్తు ప్రభువు వస్తాడు. తర్వాత రొమ్ము కొట్టుకుని చూడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, అజాగ్రత్తగా ఉన్నామేమో. ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులు కలిగేండి. ఏ క్షణాన దేవుని రాకడో తెలియదు, కాబట్టి ప్రతి క్షణం సిద్ధపడి ఉండాలి. హల్లెలూయా. ఇలా కన్ను మూర్చమంటే దేవుని రాజ్యానికి వారసులవుతాం అనేటువంటి నిశ్చయతతో జీవించాలి. ఐఎమ్ రెడీ టు డై అంటే చచ్చిపోతానని కాదు, చనిపోయినా కూడా నేను దేవుని రాజ్యానికి వారసుడిని. హల్లెలూయా. ఎస్, నేను సిద్ధపడిపోయాను. మనస, వాచ, కర్మ అంటే నా ఆత్మలో, నా శారీరకంగా, మెంటల్గా అన్ని విషయాలు నేను సిద్ధపడిపోయాను. ఒక్క ప్రశ్న వేయాలనుకుంటున్నాను మిమ్మల్ని. ఈ క్షణమే మీరు కన్ను మూస్తే ఎక్కడ ఉంటారు? సిద్ధపడ్డారా? ఆత్మలో దోషం లేకుండా జీవిస్తున్నారా? పరిశుద్ధంగా ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారా? మా సహోదరి స్నేహితులారా, ఒక్కసారి ఆలోచించండి. లేదు బ్రదర్, ఇంకా మా పెళ్ళి చేయాలి, ఇంకా నేను ఉద్యోగం సంపాదించాలి, ఇంకా నాకు పెళ్ళి అవ్వలేదు, ఇంకా నేను ఎన్నో చూడాలి, నా వయసు మరి జీవితం ఇంకా అనుభవించాలి, నేను ఇంకా కొన్ని కార్యాలు చూడవలసి ఉన్నది అని చెప్పి ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నారా? జాగ్రత్త ప్రియులారా, ప్రతి క్షణము కూడా సిద్ధపడి ఉండాలి. శత్రువుని గుర్తించగలగాలి, శత్రు స్థావరాలను గుర్తించగలగాలి, సైతాన్గాడి యుక్తులను గుర్తించగలగాలి. అప్పుడు మాత్రమే మనం జయించి దేవుని రాజ్యానికి వారసులు అవుతాం. ప్రకటన గ్రంథం మీరు చదివినట్లయితే ప్రకటన గ్రంథం అంతా ఏముంటుందంటే, జయించువానికి జీవ కిరీటం ఇస్తాను, జయించువానికి జీవవృక్ష ఫలములు తినిస్తాను, జయించువాన్ని నా యొక్క మందిరంలో ఒక మూలస్తంభంగా ఉంచుతాను. జయించువాడిని మాత్రమే చెప్తున్నాడు దేవుడు. అక్కడ ఓడిపోయిన వాని గురించి చెప్పట్లేదు. కాబట్టి నువ్వు జయించాలంటే జాగ్రత్తగా ఉండాలి, జయించాలంటే కాన్షియస్గా ఉండాలి, జయించాలంటే ప్రతి క్షణము సిద్ధంగా ఉండాలి. ఎవడైనను నన్ను వెంబడించగోరినలా వాడేం చేయాలంటండి? సిలువనెత్తుకుని రావాలి. మీకు అందరికీ అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సమాధి పెట్టి భుజాన్ని వేసుకుని వెళ్ళాలి. అదేంటి? ఎస్ అంటే నువ్వు చనిపోయావంటే ఆ సమాధి పెట్టిలో పెడతారు కదా, మళ్ళీ దాన్ని ఎవరో చేసి తీసుకురావటం కాదు, నీవే దాన్ని మోసుకుని వెళ్ళాలన్నమాట. సిలువ మోసుకెళ్తావు అంటే ఏంటంటే నీ సమాధి పెట్టి నీ భుజాన్ని వేసుకుని వెళ్ళాలి. అటువంటి సిద్ధపాటు కలిగినప్పుడు హల్లెలూయా, నేను ఏ సమస్య కూడా ఎదుర్కోలేదు, ఏ సమస్య కూడా నిన్ను ఆపలేదు, ఎటువంటి బంధకాలు కూడా నిన్ను ఆపలేవు. నమ్ముతున్నారా? నమ్మిన వారు మరి ఇటువంటి రోషం కలిగినటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ సహాయం చేసి నడిపించి బలపరచును గాక.
ఆమెన్.